శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది మిథున రాశి వారి అసలు స్వభావం, జీవిత రహస్యాలు, ప్రేమ, ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం మరియు విజయ రహస్యాల గురించి అండి. బయటకు చాలా సరదాగా, చురుకుగా, మాటల్లో చమత్కారం చూపించే ఈ రాశి వారు లోపల ఎంత వేగంగా ఆలోచిస్తారో, ఎందుకు ఒకేసారి అనేక పనులు మొదలు పెడతారో, ఎందుకు అందరూ వీరిని పూర్తిగా అర్థం చేసుకోలేరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ విశ్లేషణ ఎక్కువగా చంద్రరాశి ఆధారంగా చెప్పబడుతుంది. లగ్నం, నవాంశ, దశలు, గ్రహబలం, గ్రహదృష్టులు, యోగాలు వీటన్నిటిని బట్టి ఫలితాలు చాలా వరకు మారవచ్చు. కాబట్టి మీరు ఇది ఒక జనరల్ ట్రెండ్గా మాత్రం చూడండి. బట్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. మిథున రాశి అనేది సహజ చక్రంలో 3వ రాశి. దీనికి అధిపతి బుధ గ్రహం, బుధుడు, మెర్కురీ. తత్వం వచ్చి వాయుతత్వ రాశి అండి. స్వభావం ద్విస్వభావ రాశి. సహజంగా ఇది పురుష రాశిగా చెప్పబడుతుంది. బుధుడు రాశాధిపతి. మాట, బుద్ధి, వ్యాపారం, సమాచారం అంటే కమ్యూనికేషన్, లాజిక్, విశ్లేషణ, వాక్చాతుర్యం, లెక్కలు మరియు నేర్చుకునే శక్తికి కారకుడు కావడంతో ఆయన మిథున రాశి వల్ల అంశాలన్నీ చాలా బలంగా కనిపిస్తాయండి. వాయుతత్వం అనే నేచర్ కలిగి ఉండటం వల్ల ఒకే చోట స్థిరంగా ఉండటానికి ఇష్టపడరు. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు, కొత్త మనుషులు, కొత్త అవకాశాలు వీరికి మానసికమైన ఒక ఫుడ్ లాంటిది, ఒక ఆహారం లాంటిది అనమాట. ఇది ఒక ద్విస్వభావ రాశి కావడం వల్ల ఒకే అంశాన్ని 2 కోణాల్లో చూడగలుగుతారండి. ఇది వీరికి ఒక విశ్లేషణాత్మకమైన తెలివినిస్తే మరోవైపు కొన్నిసార్లు నిర్ణయాలలో సందేహం కూడా తీసుకొస్తుంది, మల్టిపుల్గా ఆలోచించడం వల్ల. హెల్త్ పరంగా అంటే బాడీ పార్ట్స్ పరంగా చూసినప్పుడు ఈ రాశి భుజాలు, చేతులు, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుందండి, 3rd హౌస్. అందువల్ల చాలా మందిలో ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్లీపింగ్ ప్యాటర్న్ అనేది కాస్త డిస్టర్బ్ అవ్వటము, బ్రీతింగ్ సెన్సిటివిటీ, అప్పర్ బాడీ టెన్షన్ వంటి ధోరణులు కొన్ని ఉంటాయండి. కానీ ఇవన్నీ కూడా జాతకం బట్టి మారవచ్చు, వ్యక్తుల జాతకాన్ని బట్టి. బట్ ఇదంతా జనరల్ టెండెన్సీ. నక్షత్రాల వారీగా కనుక చూస్తే ఈ యొక్క మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి, ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి, పునర్వసు 1, 2, 3 పాదాలు. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. ఈ 3 నక్షత్రాల వారు కూడా మిథున రాశిలో ఒకే రాశిలో ఉండినా కూడా ఈ 3 కూడా వేర్వేరు మానసికమైన శైలి ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాస్త సెర్చ్, స్ట్రాంగ్, రెన్యువల్ అనమాట. ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు చూస్తే రీసెర్చ్ కంటే ఇంటెలిజెన్స్ సెర్చ్ ఎక్కువగా ఉంటుందండి. ఈ పాదాల్లో జన్మించిన వారు, మృగశిర 3, 4 జన్మించిన వారు ఏంటంటే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సమాచారాన్ని వెతుకుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం వెనుక ఏం కారణం ఉందో తెలుసుకోవాలనుకుంటారండి. సహజంగా 3వ పాదం వారికి జిజ్ఞాస, కన్వర్సేషన్ స్కిల్స్ ఉంటాయి, లెర్నింగ్ స్పీడ్ బాగుంటుంది. ఎందుకని అడుగుతూ ఉంటారు కాబట్టి. అలా అడగకుండా ఏది యాక్సెప్ట్ చేయరు. మృగశిర 4వ పాదం వారికి ఏంటంటే తెలివి ఉంటుంది, భావోద్వేగం కలిగిన స్వభావం అంటే 2 ఉంటాయి వీళ్ళకి. బయటికి ప్రాక్టికల్గా కనిపించిన లోపల డీప్ థాట్ ఉంటుంది, బాగా ఆలోచన ఉంటుంది. వీరు ఏదైనా ఎవరిని ఇష్టపడాలంటే ప్రేమలో వీరు ముందుగా మైండ్ కనెక్షన్ కోరుకుంటారు మానసికంగా. ఉద్యోగంలో రైటింగు, అనాలిసిస్, ఎడ్యుకేషను, రీసెర్చ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ ఫీల్డ్స్ బాగా సెట్ అవుతాయి వీళ్ళకి. ఆరుద్ర నక్షత్రం ఇది ఒక స్టార్ మంట నక్షత్రంగా కొంతమంది ఎదురు చెప్తూ ఉంటారు. రాహు ప్రభావము, రుద్రతత్వము, ఎమోషనల్ ఇంటెన్సిటీ, అన్కన్వెన్షనల్ థింకింగ్ ఇవి నక్షత్రానికి సంబంధించిన అంశాలుగా చెప్పబడుతూ ఉంటాయండి. మిథున రాశిలో ఉన్న ఆరుద్ర వారికి బలమైన మెంటల్ ఇంటెన్సిటీ అనేది కనిపించవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఆరుద్ర 1వ పదానికి చూస్తే మాటల నేర్పరితనం ఉంటుంది, వాస్తవం కోరుకునే స్వభావం ఉంటుంది. ఆరుద్ర 2వ పదానికి ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఇన్నర్ టర్బులెన్స్ కూడా ఉంటుందండి. 3వ పాదం వారికి అంటే ఆరుద్ర వారికి ఇంటెలెక్చువల్ బోల్డ్నెస్ ఉంటుంది, అన్కన్వెన్షనల్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయన్నమాట. వీరికి అభిప్రాయాలు ఉంటాయి, డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. ఆరుద్ర 4వ పాదం వారికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, స్పిరిచువాలిటీ, ఇన్నర్ క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం ఉన్న వారిలో బ్రిలియన్స్ చాలా ఎక్కువగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఎమోషనల్ స్టాన్స్ కూడా ఉండవచ్చండి. వీరు ఇన్నోవేషన్, టెక్నాలజీ, మీడియా, డిస్ట్రప్టివ్ ఐడియాస్, న్యూ ఏజ్ థింకింగ్లో బాగా రాణిస్తారు. మన పునర్వసులో కూడా 3 పదాలు ఉంటాయి కదా. పునర్వసు అంటే మళ్ళీ వెలుగు, మళ్ళీ నిలబడ్డం అనమాట. అంటే రెన్యువల్ అనే భావంతో సంధానించబడి ఉంటుంది. మిథున రాశిలో ఉన్న పునర్వసు జాతకులు సాధారణంగా ఆప్టిమిస్టిక్గా ఉంటారండి, ఫర్గివింగ్ నేచర్ కలిగి ఉంటుంది, ఫిలసాఫికల్గా ఉంటారు, టీచింగ్ ఓరియంటెడ్గా కనిపించవచ్చు ఎక్కువ మంది చూస్తే కనుక మీరు సహజంగా. మరి 1వ పాదం గురించి మాట్లాడితే అంటే పునర్వసు 1వ పాదం గురించి మాట్లాడితే విద్య పట్ల ఆకర్షణ ఉంటుంది, జ్ఞాన ప్రసారం అంటారు చూసారా, ఎక్కువ బయట చెప్పుకుంటూ ఉంటారు, తెలుగు గురించి మాట్లాడుతూ ఉంటారు. పునర్వసు 2వ పాదం వాళ్ళు ఫ్యామిలీ వాల్యూస్ కలిగి ఉంటారు, సాఫ్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, రిలేషన్షిప్ రిపేర్ అబిలిటీ కలిగి ఉంటారు వీళ్ళు. పునర్వసు 3వ పాదం వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్, టీచింగ్, రైటింగ్, గైడెన్స్, స్పిరిచువల్గా బెంట్ అనే స్వభావం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి సెట్ బ్యాక్స్ అయినా సరే వచ్చినా సరే తిరిగి రికవర్ అయ్యే శక్తి ఎక్కువగా ఉంటుందండి.
ప్రేమలో కానీ, కుటుంబంలో కానీ, సంబంధాల్లో కానీ వీరు మృదువైన పద్ధతిలో సిచ్యుయేషన్ హీల్ చేయడానికి ప్రయత్నించేవారు వీళ్ళు. అసలు వ్యక్తిత్వం ఏంటంటే మిథున రాశి వారికి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మైండ్ స్పీడ్ అనమాట. వీరు చాలా వేగంగా ఆలోచిస్తారు, వేగంగా మాట్లాడతారు, వేగంగా కనెక్ట్ అవుతారు అనమాట. మరియు వేగంగా కొత్త సమాచారాన్ని రాబట్టేస్తారు. బుధ ప్రభావం వల్ల వీరు కమ్యూనికేషను, లాంగ్వేజ్, టీచింగు, పర్సుయేషను, నెట్వర్కింగు, మల్టీ టాస్కింగ్లో న్యాచురల్గానే కాస్త బలంగా ఉంటారండి. రాసాధిపతి బుధుడు దిశభావ రాశి కావడం వల్ల చాలా క్యూరియాసిటీ కలిగి ఉంటారు. ఒకేసారి అనేక విషయాల గురించి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఒకటే రొటీన్లో పోవడం వీరికి ఇష్టం ఉంటుందండి మిథున రాశి వారికి. సోషల్గాను ఉంటారు, కానీ అందరితో ఈక్వల్ డెప్త్లో కాకుండా మెంటల్ స్టిమ్యులేషన్ ఉన్న వారితోనే ఎక్కువ కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. 10 మందిలో కనుక మిథున రాశి వారు వరిదిగా గుర్తుపట్టొచ్చండి వాళ్ళ స్వభావాన్ని బట్టి. హాస్య చతురత వీరి ప్రత్యేక లక్షణము. పొడి హాస్యం, కొంచెం హాస్యం ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది, త్వరగా ఏదైనా పంచులు వేస్తారు, అప్పుడప్పుడు తేలికపాటు చిన్నగా కొంచెం ఆట పట్టించడం లాంటి స్వభావం ఉంటుంది. ఇదే కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ మాటల వేగం కూడా కొన్నిసార్లు సమస్య అవుతూ ఉంటుంది వీళ్ళకి. ముందు ఆలోచించుకుంటేనే మాట్లాడడం వల్ల అపార్థాలు రావచ్చు, అనవసరమైన శత్రువులు కలగవచ్చు వీరికి. వీరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అయినా కూడా సమస్య ఏంటంటే కన్సిస్టెన్సీ, నిలకడలేనితనం. కొత్తగా మొదలుపెట్టడం బాగా వస్తుంది, కానీ పూర్తి చేయడానికి బోరింగ్ ఫేస్ను టాలరేట్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూగా ఉండాలంటే బోర్ అవుతుంటారు, ఫీల్ అవుతుంటారు. అందుకే మిథున రాశి వారు చాలామంది ఏంటంటే స్మార్ట్ వర్కర్స్, నాట్ ఆల్వేస్ లాంగ్ హాల్ వర్కర్స్ అని చెప్పవచ్చు. స్మార్ట్గా పనిచేస్తారని ఎక్కువగా లాంగ్ లెంత్గా పనిచేయడానికి ఇష్టపడరు అని చెప్తూ ఉంటారు సహజంగా వీళ్ళు చూస్తే. మిథున రాశి వారి రహస్యాలు. మిథున రాశి వారిని పూర్తిగా అందరూ ఎందుకు అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే వీరు ఒకరే అయినా చాలా వర్షన్స్ కలిగి ఉంటారండి. ఒక రకమైన క్రౌడ్లో ఉన్నప్పుడు సరదాగా ఉంటారు, మరొక రకమైన క్రౌడ్లో ఉన్నప్పుడు సీరియస్గా ఉంటారు. జనాల గ్రూప్లో ఉన్నప్పుడు ఇంకో సందర్భంలో సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఫేక్ నేచర్ కాదండి. పరిస్థితులకు తగ్గట్టుగా ఒదిగిపోవడం అనేది మిథున రాశి వారి లక్షణం అన్నమాట. ఒకేసారి 2-3 పనులు చేయగలరు, ఎందుకంటే వీరి మైండ్ ప్యాదల్గా పనిచేస్తూ ఉంటుంది. దిశభావ రాశి, రాసాధిపతి బుధుడు కదా, బుధుడికి స్వస్థానం కదా, అది ఐడియాస్ చాలా వస్తాయి, కానీ అన్నింటినీ నోట్ చేయకపోతే మర్చిపోతారండి. వీరు కనుక మిథున రాశి వారు కొత్త స్కిల్ నేర్చుకుంటే వీరి శక్తి, ఎనర్జీ అనేది మళ్ళీ రివైవ్ అవుతుంది. ట్రావెల్ కానీ, మూమెంటం చేయడము, న్యూ ఎన్విరాన్మెంట్స్ వీరికి మెంటల్గా రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ మాట్లాడినా పర్సనల్ కోర్ ఎమోషన్స్ అంత ఈజీగా బయటికి చెప్పారండి వీళ్ళకు రొటీన్ వల్ల బోర్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ ఫీల్డ్స్ కూడా వీళ్ళకి సెట్ అవ్వడానికి కారణం ఇదే అనమాట. ఒక పార్ట్నర్లో బ్యూటీ కంటే కన్వర్జేషన్ వాల్యూస్ ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారండి వీళ్ళు. ఎవరైతే ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళే వీరికి దగ్గర అవుతారు మిథున రాశి వారికి. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ వల్ల స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వచ్చు మిథున రాశి వారికి. సో బాడీ పరంగా అంటే శరీరం పరంగా చెప్పినప్పుడు సహజంగా వీరికి మిథున రాశి వారికి ఎక్స్ప్రెసివ్ బాడీ లాంగ్వేజ్ కనిపించవచ్చు. ముఖ్యంగా చేతులు, భుజాలు, ముఖ కవళికల ద్వారా కూడా మాట్లాడే అలవాటు ఉంటుంది. వీరి యొక్క కళ్ళలో అలర్ట్నెస్ ఉంటుంది, క్యూరియాసిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. స్టేషనరీగా బాడీ లాంగ్వేజ్ కంటే కూడా ఎక్కువగా గెస్చర్స్ ఎక్కువగా ఉండొచ్చు వాళ్ళ బిహేవియర్లో, మాటల్లో కానీ ఇట్లా చేతులు ఊపుతూ ఉంటాం, ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. వీరేంటంటే బాడీ చూస్తే లైటర్ మీడియం బిల్డ్ ఉంటుంది, క్విక్ మూమెంట్ ఉంటుంది, ఫాస్ట్ వాకింగ్ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉంటుంది, యూత్ఫుల్ వైబ్ అనేది కనిపించవచ్చు వారిలో. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, శుక్రుడు, చంద్రుడు ఇలా మరియు లగ్నాధిపతి బలం బట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా, చదువు పరంగా చూస్తే వీరికి సమాచారము, లాజిక్, కమ్యూనికేషన్, టెక్నాలజీ కలిసే రంగాలు ఏవైతే ఉంటాయో బాగా సూట్ అవుతాయండి వీరికి కంప్యూటర్స్, ఐటీ, సాఫ్ట్వేర్, జర్నలిజం, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్, లా, మేనేజ్మెంట్, కామర్స్, ఫైనాన్స్, అనలిటికల్స్ వంటి రంగాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి ఇవన్నీ ఎందుకు సూట్ అవుతాయి అంటే వీరు త్వరగా గ్రాస్ చేస్తారు టాపిక్స్ని, దీనిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, డేటాతో పని చేయగలరు, వీరు కమ్యూనికేషన్లో స్ట్రాంగ్గా ఉంటారు. వీరు ఎక్కడ ఇబ్బంది పడతారయ్యా మిథున రాశి వారు అంటే చాలా రిపీటెడ్గా ఉండేది, మొనోటనస్ చదువు అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి. ఒకే విషయం మీద సంవత్సరాల పాటుగా ఒకటే ఇంటెన్సిటీతో ఫోకస్ మెయింటైన్ చేయడం కష్టం వీరికి, అందుకని అక్కడ అది నెగిటివ్ అని చెప్పవచ్చు. ఉద్యోగాల పరంగా చెప్పినప్పుడు మిథున రాశి వారి బలం ఏంటంటే మాట ప్లస్ మెదడు ప్లస్ మార్పుకు తగ్గినట్టుగా ఉంటాం. కమ్యూనికేషన్, షార్ప్ మైండ్, చేంజ్కు రెడీగా ఉంటాం. అందుకే వీరికి డైనమిక్ ఫీల్డ్స్ ఎక్కువగా సూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. టాప్ సూటబుల్ ఉద్యోగాల్లో ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, టెస్టింగ్, ప్రోడక్ట్ కోఆర్డినేషను, జర్నలిజం, మీడియా, టీవీ, యాంకరింగ్, టీచింగ్, ట్రైనింగ్, కోచింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, బ్రాండింగ్, లా కావచ్చు, లీగల్ డ్రాఫ్టింగ్ కావచ్చు, కొంతమంది లాగా వస్తూ ఉంటారు కదా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, అకౌంటింగ్, చార్ట్ అకౌంట్ సంబంధమైనటువంటి విషయాలు, అనాలిసిస్లు కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ప్రయాణాలు, ట్రావెల్, టికెటింగ్, టూరిజం, కంటెంట్ క్రియేషన్ కూడా, స్క్రిప్ట్ రాయటము, యూట్యూబ్ కానీ, పోడ్కాస్టింగ్, కన్సల్టింగ్, క్లయింట్ హ్యాండిల్ చేయటం,
బిజినెస్ డెవలప్మెంట్, ఇవి ప్రాక్టికల్గా చెప్పవచ్చు అండి వీరికి. మిథున రాశి వారికి చాలా మందికి మేనేజర్ రోల్స్ కూడా సూట్ అవుతాయండి. ఎందుకంటే కమ్యూనికేషన్తో టీంని బాగా మూవ్ చేయగలుగుతారు వీళ్ళు. అందుకే డీప్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో బోర్డమ్ రావచ్చు. కాబట్టి ప్లానింగ్ ఉండే పార్ట్నర్ ఎవరైనా ఉంటే, లేదా స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే వీళ్ళు బాగా రాణిస్తారనమాట. వ్యాపారాల గురించి చూస్తే మిథున రాశి వ్యాపారాలలో కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, డిజిటల్ ఫ్లో, ఐడియాస్, ఇన్ఫర్మేషన్ మూవ్మెంట్ ఉన్నవి బాగా సూట్ అవుతాయండి. అందుకే వీరికి ఏం చెప్పొచ్చు అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావచ్చు, యూట్యూబ్, మీడియా ప్రొడక్షన్ కావచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వటాలు, కోచింగ్లు ఇవ్వటాలు, పబ్లిష్ చేయటం, ఏదైనా కంటెంట్ సర్వీసెస్ కానీ, ట్రాన్స్లేషన్ ఉంటుంది కొంచెం చూసారా, లాంగ్వేజ్లు అని చెప్పి ఇట్లాంటివి, లాంగ్వేజ్ సర్వీసెస్లు కానీ, ఐటీ సర్వీసెస్, వెబ్సైట్లు, యాప్ డిజైనింగు, యాప్స్, కన్సల్టింగు, అడ్వైజరీ, ఈ కామర్స్, లేదా అఫిలియేట్ బిజినెస్ ఉంటుంది చూసారా అవి, ట్రావెల్ ఏజెన్సీ, టికెటింగ్, టూరిజం సపోర్టు, ఏదైనా ఎడ్యుకేషన్ ఫ్రాంచైజీ, కొన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటాం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇలా అంటాం, ఫ్రాంచైజీ చూసుకోవటం, స్కిల్ సెంటర్స్ వీటిని స్టార్ట్ చేయడం అనేది బాగా వస్తుంది. కానీ సిస్టము, ఆపరేషన్స్, బుక్ కీపింగు, లీగల్ స్ట్రక్చరు ఫాలో కోసం డిసిప్లిన్ పెంచుకోవాలండి. లేదా ఎవరైనా వారితో ఉన్న స్ట్రాంగ్ పార్ట్నర్ని ఉంచుకుంటే చాలు, వీళ్ళు సక్సెస్ అవుతారు. ధనం విషయంలో మిథున రాశి వారికి డబ్బు ఫ్లో అనేది చాలాసార్లు ఒక స్ట్రైట్ లైన్ లాగా కాకుండా ఒక వేవ్ లాగా ఉంటుంది. అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒకేసారి ఒకే ఆదాయం కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉంటాయి. సైడ్ ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవడం, ఫ్రీలాన్సింగ్ చేయడము, కన్సల్టింగ్, కంటెంట్ ద్వారా ఇన్కమ్ చేసుకోవడం, ఇలాంటివి స్మాల్ పాదాలుగా ఉండే స్ట్రీమ్స్ వీరికి సరిపోతాయండి. పొదుపులో కొంత ఛాలెంజ్ ఏంటంటే ఖర్చు పెట్టే గుణం ఉంటుంది. కొంత గ్యాజెట్స్ మీద కావచ్చు, లెర్నింగ్ టూల్స్ మీద కావచ్చు, ప్రయాణాల మీద, సడన్ ఐడియాస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకొకటి ఒకేసారి చాలా ప్లాన్స్ మీద పెట్టాం అనమాట. కాబట్టి ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటి అంటే మిథున రాశి వారికి ధన విషయంలో అయితే సిప్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, ఆటోమేటెడ్ సేవింగ్స్ ఉంటాయి కదా, బై డిఫాల్ట్ కట్ అయ్యేది, ఎమర్జెన్సీ పెట్టుకోవడం, కొంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ముందు కనీసం ఒక 24 గంటలైనా పాస్ తీసుకుని ఆలోచించేయండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అప్పులు, రుణాలు ఇట్లాంటి తీసుకోవడం అవాయిడ్ చేయాలి. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టార్టప్ వంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ రిస్క్ అపటైట్ ఉన్నది ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోండి. ఏదేమైనా 2% జాతకం బట్టి మారుతుందండి. వీరు కనుక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకుంటే వెల్త్ బాగా బిల్డ్ చేయగలుగుతారు. మిథున రాశి వారి ప్రేమల ముందు మైండ్ కనెక్ట్ అవుతుంది. చమత్కారంగా మాట్లాడడం, హాస్య చతురత, తెలివితేటలు, కొత్త విషయాలు తెలుసుకున్న ఆసక్తి, మనసు కలిసే ఆలోచనలు, మరియు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న మానసిక అనుబంధం, ఇవి వీరికి చాలా ముఖ్యమైన. ఎదురు వ్యక్తులు అవే చూస్తారు వీళ్ళు ఎక్కువగా. వెంటనే కమిట్ కాకపోవచ్చు, వీళ్ళు ముందు అబ్జర్వ్ చేసి తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మాట్లాడి తెలుసుకుంటారు. తొందరగా గుడ్డిగా మన అమ్మాయి రకం కాదండి. ఇంటెలిజెంట్గా ఉన్న, కంపాటబుల్ ఉన్న పార్ట్నర్ని చూస్తారు. ఈ యొక్క మిథున రాశి వారు వారి యాక్షన్స్ ద్వారా, పనుల ద్వారా కేర్ చూపుతారు, మాటలతో కాదండి. ప్రాబ్లమ్స్లో కూడా సపోర్ట్గా నిలబడతారు వీళ్ళు. ప్రేమ విషయాల్లో ఎందుకు విఫలమవుతాయని సందర్భంగా అంటే ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోకపోవడం, సంబంధాల్లో కొత్తదనం లేకుండా విసుగు రావడం వల్ల, భాగస్వామి ఒంటిగా ఉన్న, మార్పు అంగీకరించిన స్వభావం కలిగి ఉన్న వ్యక్తి అయితే కూడా ఒప్పుకోరు. ఒకరి యొక్క ఫ్రెండ్లీ నేచరు, సామాజిక స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే జీవిత భాగస్వామి విషయంలో బాగా మాట్లాడగలిగిన వారు, వినగలిగిన వారు, మార్పులను అర్థం చేసుకునేవారు, ఫ్లెక్సిబుల్ పర్సన్ ఉంటే కనుక వీరి వైవాహిక జీవితం బాగుంటుందండి. వీరి యొక్క జీవిత భాగస్వామి మెచ్యూర్గా కానీ కాస్త తక్కువగా మాట్లాడే వ్యక్తిగా ఉండొచ్చండి. విద్యావంతులై ఉంటారు. వివాహానంతరం కమ్యూనికేషన్ స్కిల్ వల్ల పార్ట్నర్తో ఫ్రెండ్స్ బిల్డ్ అయితే కనుక మరి బంధంగా బాగా బలపడుతుందని చెప్పవచ్చు. అయితే కొంతమంది సర్కాజం ఉంటుంది, ఓవర్ టాకింగ్ ఉంటుంది, లేదా ఇన్కన్సిస్టెన్సీ కనుక పెరిగితే కనుక ఇద్దరి మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి కొంచెం. మిథున రాశి వారికి పిల్లలతో మంచి ఒక ప్లేఫుల్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుందండి. చదువు, యాక్టివిటీస్, క్యూరియాసిటీ, క్వశ్చన్స్, ఇవన్నీ కూడా పిల్లలతో మెంటల్ బాండింగ్ ఇవ్వచ్చు వీళ్ళకి. పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఎక్కువగా ఉంటుంది, వీళ్ళది పాజిటివ్గానే ఉంటుంది. తండ్రితో డిస్కషన్ బేస్డ్ బాండింగ్ ఉంటుంది. తల్లితో ఎమోషనల్ ప్లస్ కన్వర్జేషనల్ బాండింగ్ అనేది కనబడవచ్చు ఎక్కువగా. ఇది ఏమైనా జాతకాన్ని బట్టి మారుతుంది అనుకోండి. సోదరులతో సహజంగానే మంచి యాక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది, చాటింగ్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి, ఫోన్ బాండింగ్ కనిపించవచ్చు. ఎందుకో తృతీయాధిపతి రవి అయ్యాడు, ఈ రాశాధిపతి బుధుడు అయ్యాడు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే 3వ రాశి సింబలిజం అనే సిబ్లింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటుంది, మూమెంట్ లాంటి అంశాలు ఉంటాయి. కాబట్టి విదేశాల విషయానికి వచ్చే వరకు మిథున రాశి వారిది వాయుతత్వ రాశి, మూమెంట్ ఉన్న రాశి, కమ్యూనికేషన్, ట్రావెల్తో సంబంధం కలిగి ఉండటం వల్ల అంటే వర్క్ ట్రావెల్ ఉంటుంది, ఆన్సైట్ రోల్స్, షార్ట్ ట్రిప్స్, రిలొకేషన్ వంటి అంశాలు చాలా మందిలో కనిపించవచ్చండి. ముఖ్యంగా ఐటీ, మీడియా, ట్రావెల్, కమ్యూనికేషన్ బేట్ కెరీర్లో ఉంటే కనుక విదేశాలకు సంబంధము, అనుభవం అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే పర్మనెంట్ సెటిల్మెంటు, గ్రీన్ కార్డు, లాంగ్ స్టే వంటి విషయాలు పూర్తిగా వ్యక్తిగత జాతకం చూసిన తర్వాతనే మాత్రమే నిర్ణయించాల్సి వస్తుందండి. సో చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. ఆరోగ్యపరంగా చూస్తే మిథున రాశి వారికి మెంటల్ ఓవర్ యాక్టివిటీ వల్ల యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్,
స్లీప్ డిస్టర్బెన్స్, నర్వస్ ఎగ్జాషన్ అంటాం కదా, ఇలాంటివి రావచ్చు. అదేవిధంగా 3వ రాశి కదా, మొదటిది మేషం అంటే ఇక్కడ తల, రెండవది ఫేసు, మూడవది చేతులు అనమాట. షోల్డర్స్, ఆర్మ్స్, హ్యాండ్ స్ట్రైన్ అవ్వటం, లంగ్స్ లేదా బ్రీతింగ్ సెన్సిటివిటీగా ఉండటం, అలర్జీస్ చాలా మందిలో కనిపించవచ్చు కొంతమందిలో. మీ యొక్క జాతకంలో రాశాధిపతి బుధుడు కనుక బలహీనంగా ఉంటే నర్వస్ సిస్టమ్ కానీ స్కిన్ అలర్జీస్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. చర్మ సంబంధమైన ఇబ్బందులు ఉండొచ్చు. ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే డైలీ వాకింగ్, ప్రాణాయామం, స్క్రీన్ టైం డిసిప్లిన్ ఉండాలి, ఎక్కువసేపు చూడకూడదు, నెక్ షోల్డర్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, జర్నలింగ్ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. కెఫీన్ కంట్రోల్ చేసుకోవడం చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఇంకొక కొంతమంది కాఫీ హ్యాబిట్ ఉంటుంది, కాఫీ ఎక్కువగా తాగడం. మిథున రాశి వాళ్ళు కొంతమంది టైంకి కాకుండా మూడుని బట్టి తింటూ ఉంటారు. బిజీ షెడ్యూల్లో మీల్స్ స్కిప్ చేయటము, కొంతమంది కాఫీ టీతో డేట్ రోజంతా నడపడము, లైట్ స్నాక్స్తో ఎక్కువ గడుపుతూ ఉంటారు. అంటే కొంచెం హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. చాలా మంది మిథున రాశి లైఫ్లో సెటిల్మెంట్ అనేది కాస్త స్టెబిలిటీ లేట్గా ఉంటుంది. 30 నుంచి 34 మధ్య షైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు 38 లోపల ఒక మెయిన్ డైరెక్షన్లో సెటిల్ అవుతారండి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో చదువు, కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడము, లైఫ్లో ఏదైనా ఒక కొత్త డైరెక్షన్ వెతికే కాలం అండి ఇది. 26 నుంచి 30 సంవత్సరాల మధ్యలో కెరీర్కు బలమైన పునాది పడే సమయం అనమాట. 36 నుండి 42 సంవత్సరాల మధ్యలో కెరీర్లో స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది ఉంటుంది. వివాహం, కుటుంబం, వ్యాపారాల అభివృద్ధి, ఎక్స్పాన్షన్ జరిగే కాలం అండి. 43 సంవత్సరాల తర్వాత వారి యొక్క అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటం, సలహాలు ఇవ్వటం, పరిపక్వతతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే టైం అనమాట. సూచన ఏంటంటే ఇవన్నీ అందరికీ ఒకే విధంగా జరిగే ఖచ్చితమైన ఫలితాలు అయితే కావు. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో బుధుడి బలము, జరుగుతున్న దశాభుక్తులు ఇలాంటివంటి బట్టి ఫలితాల్లో కొంచెం మార్పు ఉండొచ్చండి. మరి లక్కీ కలర్స్ ఏవయ్యా అంటే గ్రీన్ కలర్, ఆకుపచ్చ, వైట్, పింక్, ఎల్లో, ఆరెంజ్, ఇవి బాగా అద్భుతంగా పనిచేస్తాయండి. మీరు అవాయిడ్ చేసిన రంగు ఏదంటే డార్క్ రెడ్, అంటే థిక్ రెడ్ అవాయిడ్ చేయండి. ఫేవరబుల్ నెంబర్స్ 1, 3, 5, 6. నెంబర్స్లో 32 and 23 అద్భుతంగా పనిచేస్తాయి. 8 మరియు 9 నెంబర్లని మేజర్ ఈవెంట్స్లో అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యమైన ఏదైనా ఇంటర్వ్యూ ఉంది, డేటా వెన్ గుడ్ పాజిటివ్ ఈవెంట్, ఇలాంటి వాటికి ఆ డేట్లో అవాయిడ్ చేయడం మంచిది. లక్కీ డేస్ సోమ మరియు బుధవారం, అదేవిధంగా గురు, శుక్రవారాలు కూడా బాగుంటాయండి. జంప్ స్టోన్స్ వచ్చి పచ్చ ధరించడం మంచిది, ఎమరాల్డ్. ముఖ్యంగా చెప్పాలంటే జంప్ స్టోన్స్, నెంబర్స్, డేట్స్ ఇవన్నీ కూడా జనరల్ సపోర్ట్ ఇస్తాయండి. కానీ పూర్తిగా కరెక్ట్గా యాక్యురేట్గా తెలుసుకోవాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం అవుతుంది. మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే, అంటే ఫ్రెండ్లీగా ఉండే రాశిలో పాజిటివ్గా ఉండేది తులా రాశి వారితో బాగుంటుంది. వీరు ఇద్దరు మాట్లాడుకోవడం, ఆలోచనలు పంచుకోవడం ఇష్టపడతారు. కుంభరాశి వారితో కూడా బాగుంటుందండి. మంచి స్నేహం ఉంటుంది, పరస్పర గౌరవం, కొత్త ఆలోచనతో బలమైన బంధం ఏర్పరచుకుంటారు వారు కుంభరాశి, మిథున రాశి వారు. మేషరాశి వారితో కూడా బాగుంటుంది. ఈవెన్తో మేషరాశి, మిథున రాశికి రాశాధిపతులు వేరే ఉన్నా కూడా, ఎందుకంటే మేషరాశి ఉత్సాహం, సాహసము, కొత్త విషయాల మీద ఆసక్తి వల్ల వీళ్ళు కొంతమంది కలిసి పనిచేసుకుంటారు. సింహరాశి వారితో బాగుంటుంది, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు ఎదుగుతారు. ఆకర్షణ బలంగా ఉంటుందండి మిథునానికి, సింహానికి కూడా. మిథునం మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోవడం, ప్రయాణాలు చేయడం, కొత్త అనుభవాలు ఇలాంటివి బాగుంటాయి వీరికి. అయితే ఇద్దరు మిథున రాశి వారు కలిస్తే వారి స్థిరత్వం మీద, స్టెబిలిటీ మీద బాగా దృష్టి పెట్టాలి. మరి జాగ్రత్త అవసరమయ్యే రాశులు ఏంటంటే వృశ్చిక రాశి, కన్య రాశి కూడా. ఈవెన్ దో కన్య రాశి కలిపితే బుధుడే అయినా కూడా మంచి అవగాహన ఉంటే బాగుంటుంది. కానీ విమర్శించే స్వభావం వల్ల చిన్న చిన్న విభేదాలు వస్తాయి కన్య రాశి వారితో కొన్నిసార్లు. ధనస్సు కూడా అండి, పరస్పర ఆకర్షణ ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు కొంచెం వచ్చే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ధనస్సు వారితో కొంచెం జాగ్రత్త. మీన రాశి వారు కూడా భావోద్వేగాలు మరియు ఆలోచన విధానంలో ఏంటంటే కొన్ని తిరాలు ఉండటం వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు. మరి రెమెడీస్ ఏంటంటే ప్రతిరోజు మీకు వచ్చిన ఐడియాస్ రాయటము, గోల్స్ రాసుకోవటము, రేపు చేయవలసిన పనులు ముందు రోజే టు డూ లిస్ట్ నోట్ చేసి పెట్టుకోవటం. అదేవిధంగా ప్రతి వారం ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఇది మీ యొక్క బుధుడి యొక్క శక్తిని చాలా పాజిటివ్గా మార్చే మార్గం అండి. ఏదైనా గ్రీన్ వాతావరణం, గ్రీన్ ఎన్విరాన్మెంట్లో వాకింగ్ చేయటము, బేర్ ఫుట్తో గ్రాస్ గడ్డ మీద వాకింగ్ చేయడం మంచిదండి, ప్రయత్నించండి. బుధవారం గణపతి ఆరాధన మంచిది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది. మంగళవారం పూట కుదిరితే రెడ్ కలర్ ఫ్రూట్స్ దానం ఇవ్వండి. అదేవిధంగా మెడిటేషన్ ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా మంచిదండి. మీకు గాసిప్స్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఓవర్ టాకింగ్, కేర్లెస్ ప్రామిసెస్ తగ్గించండి. ప్రతిరోజు మీ యొక్క డైలీ రొటీన్లో కొంత రైటింగ్కి టైం కేటాయించండి. ఫిక్స్డ్ స్లీప్ టైం పెట్టుకోండి. మల్టీ టాస్క్లు వద్దండి, వాటి తగ్గించి ఏదైనా టాప్ 3 ప్రియారిటీని రూల్గా పెట్టుకోవాలి. ఒక టాస్క్ అయినాకనే ఇంకో టాస్క్ వెళ్తే మంచిగా ఉంటుంది. మిథున రాశి వారికి బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏంటయ్యానంటే కమ్యూనికేషన్ స్కిల్గా మార్చుకోవాలి, క్యూరియాసిటీని కెరీర్గా మార్చుకోవాలి, స్కాటర్డ్ ఎనర్జీని సిస్టంగా మార్చుకోవాలండి. ధనంలో వీళ్ళు 100% అవుతారు.
ఇంకొన్ని పవర్ఫుల్ సజెషన్ ఏంటంటే, మీకు ఐడియాస్ వచ్చిన వెంటనే నోట్ చేసుకోండి. ఒకేసారి 10 పనులు కాకుండా 3 మెయిన్ గోల్స్ మాత్రమే యాక్టివ్గా ఉంచండి, లైవ్లో ఉంచండి. మీ యొక్క బోర్డమ్ని టాలరేట్ చేయడం నేర్చుకోండి. లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది అక్కడే ఉంటుందండి. రొటీన్గా చేసే బోరింగ్ పనులే సక్సెస్ దారితీస్తాయి. స్పీచ్కి ముందు క్విక్ పాజ్ ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క నెట్వర్కింగ్ని గాసిప్స్ కాకుండా ఆపర్చునిటీ కోసం వాడుకోండి. యూట్యూబ్, రైటింగ్, స్పీకింగ్, టీచింగ్, డిజిటల్ స్కిల్స్ వంటి కమ్యూనికేషన్ బేస్డ్ టాలెంట్స్ని మీరు మానిటరైజ్ చేసుకోండి. స్లీప్ని సాక్రిఫై చేయకండి. ఓవర్ యాక్టివ్గా ఉండే బుద్ధికి కూడా రెస్ట్ అవసరమేనండి. మీ యొక్క పార్ట్నరు, పేరెంట్స్, కొలీగ్స్తో క్లారిటీగా మాట్లాడండి. లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆపకండి. అదే మీ యొక్క లైఫ్ లాంగ్ పవర్ ఇచ్చేదండి. మొత్తంగా మిథున రాశి వారు బుద్ధి, మాట, చురుకుదనం, క్యూరియాసిటీ, అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్ అనే 5 గొప్ప వరాలతో జన్మించిన వారని మనం చెప్పవచ్చండి. ఈ రాశి వారి జీవిత రహస్యం ఒకటేనండి. మైండ్ని స్కాటర్డ్గా వదిలేస్తే కన్ఫ్యూజన్, అదే మైండ్ని డిసిప్లిన్ కనుక చేస్తే ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అనేది వస్తుంది వీరికి. ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ చంద్రరాశి ఆధారంగా చెప్పబడింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లగ్నం, నవాంశ, దశలు, యోగాలు, గ్రహబలం, గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలు మారవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మీ యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరియు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మా జ్యోతిష వీడియోలు వెంటనే మీకు అందుతాయండి. మీకు ఏ విషయం దగ్గరగా అనిపించిందో కామెంట్ రూపేణా తెలియజేయగలరు. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ కోర్స్ రిలీజ్ చేసాము. ఇవి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అండి. మీరు డైలీ ఒక అరగంట స్పెండ్ చేస్తే చాలు. 30 days తర్వాత మీ జాతకం, గోచారం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారు అని చెప్పవచ్చు గ్యారెంటీగా. చాలామంది జాయిన్ నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీకు కనుక ఆసక్తి ఉంటే ఆ కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.